కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్ కార్మిక కోడ్లని అమలు చేయడానికి నోటిఫికేషన్ ప్రకటించింది. మొదటిది వేతనాలకు సంబంధించిన కోర్టు, రెండవది కార్మిక సంబంధాలు ఇండస్ట్రియల్ రిలేషన్స్ సంబంధించిన కోర్టు, మూడవది కార్మికుల యొక్క ఆరోగ్యం భద్రతకు సంబంధించిన కోర్టు, నాలుగవది కార్మికుల యొక్క సోషల్ సెక్యూరిటీకి సంబంధించిన కోర్టు. ఈ 4 ప్రకటించింది. వెంటనే అమలులోకి తీసుకొస్తామని చెప్పింది. 2019 నుంచి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నా కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించి కార్మిక సంఘాలు తీవ్రంగా అభ్యంతరాలు పెట్టి దాదాపు 5 సంవత్సరాల్లో 5 సార్లు దేశవ్యాప్త సమ్మెలు నిర్వహించి ప్రతిఘటించిన వారి మూలంగా ఇప్పటిదాకా అమల్లో తీసుకురాలేదు. బీహార్ ఎన్నికల సందర్భాన్ని పూర్తి చేసుకున్న తర్వాత దానిలో విజయం సాధించిన తర్వాత ఈ మొత్తం వాతావరణంలో ఇప్పుడు ఈ లేబర్ కోడ్స్ని తీసుకొస్తే దానికి ఎదురుండదు, ప్రశ్నించే వాళ్ళు భయపడతారు, లేకపోతే వెనక్కి తగ్గుతారనే సంస్కృతితోటి ఈ లేబర్ కోడ్స్ని ఇప్పుడు అమల్లోకి తీసుకురావడం ప్రారంభించింది. దీనికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు కేంద్ర కమిటీ తీవ్రమైన అభ్యంతరం తెలియజేస్తుంది. ఈ కార్మికుల యొక్క హక్కుల్ని కాలుగాస్తుంది, వాళ్ళ జీతభత్యాలని తగ్గిస్తుంది, వాళ్ళ పని గంటలు పెంచుతుంది, వాళ్ళకి భద్రతా సౌకర్యాలని యజమానుల యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేట్టు చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా కార్మిక సంఘాలని పెట్టుకునే హక్కు, అలాగే సమ్మె చేసే హక్కు, వీటన్నిటి మీద తీవ్రమైన పరిమితులు విధించే పద్ధతిలో ఈ చట్టాలు ఉన్నాయి. ఇంత దుర్మార్గమైన చట్టాలని గొప్ప చట్టాలుగా, కార్మికులకు ఎంతో మేలు చేసే చట్టాలుగా అభివర్ణిస్తూ సాక్షాత్తు ప్రధానమంత్రి గారే దీని మీద ప్రకటనలు చేశారు. ఇంత గొప్ప ప్రకటనలు అయితే, ఇంత గొప్ప కోడ్లు అయితే 5 ఏళ్ల నుంచి ఎందుకు అమలు కావట్లేకపోయింది? అలాగే అనేక రాష్ట్రాలు ఎందుకు అభ్యంతరాలు పెట్టింది? కార్మిక సంఘాలు ఎందుకు సమ్మె చేసింది? జులైలో జరిగిన సమ్మెలో 25 కోట్ల మంది దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఇంత విస్తృతంగా కార్మికుల్లో ఎందుకు అభ్యంతరం వచ్చింది? ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి తెలియదా అని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే ఇంత గొప్ప ఈ చట్టాలైతే బీహార్ ఎన్నికల దాకా ఆగి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ప్రకటించాల్సి వచ్చింది? ఇవన్నీ ప్రశ్నలు. ఈ ప్రజలు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వంలో లేదు. అందుకనే ఈ నెల 26వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఈ లేబర్ కోడ్కు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాయి. ఈ ఆందోళనకి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పూర్తిగా మద్దతు ఇస్తుంది. వెంటనే ఈ లేబర్ కోడ్ అమలుని పూర్తిగా ఉపసంహరించాలని, ఏవైనా కార్మికుల ప్రయోజనం కోసం పనికొచ్చే అంశాలు కొత్తగా తీసుకురావాలంటే కార్మిక సంఘాలతో చర్చించి అంతర్జాతీయ కార్మిక చట్టాలకి, విధానాలకి లోబడి మార్పులు చేయాలి తప్ప ఏకపక్షంగా ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం యజమానులకు అనుగుణంగా విదేశీ, స్వదేశీ కంపెనీల యొక్క ప్రయోజనాలు కాపాడేదానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోటి ఈ దోపిడీని బలపరిచేదానికి ఈ రకంగా ఈ చట్టాలు తీసుకురావడం అభ్యంతరకరం, అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 26వ తేదీ నిరసన కార్యక్రమాలకు మా పార్టీ పూర్తిగా మద్దతు. ఇక రెండవ విషయం, నిన్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన ఆరోగ్య శాఖని సమీక్ష చేసినట్టు పత్రికల్లో వచ్చింది. ఈ సందర్భంలో 2 విషయాలు ఆయన చెప్పారు. మొదటిది, ప్రైవేట్ మెడికల్ కాలేజీలని ప్రభుత్వం ప్రారంభించింది 10 చోట్ల ప్రభుత్వ రంగం చేతుల్లో. వాటిని ఇప్పుడు పీపీపీ పేరుతోటి ప్రైవేట్ వారికి ధారాదత్తం చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించుకుంది. గత ప్రభుత్వమే ఆ ప్రక్రియని ప్రారంభించింది. రోజు వైఎస్ఆర్ పార్టీ మీద, జగన్ గారి మీద
మాజీ ముఖ్యమంత్రి మీద కారాలు తీయాలి నూనె తెలుగుదేశం పార్టీ మళ్ళీ అదే వైఎస్ఆర్ పార్టీ అడుగుదాడల్లో వారి చెప్పుల్లోనే కాళ్ళు పెట్టి ఈరోజు నడవడానికి ప్రయత్నం చేయడం అనేది శోచనీయం. వారు చేసిన ప్రయత్నాన్ని విరమించుకొని ఈ కాలేజీలన్నింటినీ ప్రభుత్వమే నిర్వహిస్తే అది వైఎస్ఆర్ పార్టీ చేసిన తప్పులు సరిదిద్దడానికి పనికొచ్చిందిగా ప్రయత్నం చేసినట్టుగా ప్రజలు భావిస్తారు. కానీ అదే విధానాన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తే వారికి వీరికి ఏమి తేడా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అందుకని ఈ 10 కాలేజీలు ఏవైతే ప్రభుత్వ రంగం ప్రారంభించిందో ఇప్పటికే చాలా కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి, చాలా డబ్బు ఖర్చు చేశారు. ప్రభుత్వం ఉచితంగానే భూములు ఈ కాలేజీలకన్నిటికీ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పిందంటే దాన్ని పూర్తి చేయడం కూడా ప్రభుత్వం చేస్తుందని, దాని పర్యవేక్షణ కూడా